సెంటర్ జగిత్యాల మీ ప్రేమ, మీ ఆదరణ, మీ అభిమానానికి టేకేబో. చలో మరి ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం. వెల్కమ్ టు బామలు సత్య బామలు పవర్డ్ బై ఎల్వీఆర్ షాపింగ్ మాల్. ఓకే, ప్రతి ఎపిసోడ్ లాగే ఈ రోజు కూడా నేను సరదాగా కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. బ్రెయిన్ ఉన్న వాళ్ళు ఈజీగా ఆన్సర్ చేస్తారు, గిఫ్ట్లు గెలుచుకుంటారు. ఓకే, సో ఎలాంటి బ్రెయిన్ వాడాలో మీకు అర్థమైంది నేను అలా అనగానే. ఫస్ట్ క్వశ్చన్, తల లేకపోయినా క్యాప్ పెట్టుకునేది ఏంటి? దా, తల లేకపోయినా క్యాప్ పెట్టేది ఏంటి? ఆన్సర్ వచ్చు అని వచ్చావు, చెప్పు. పెన్ను. పెన్నా? దానికి తల ఎక్కడిది? సూపర్, రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. ఈ రోజు ఎపిసోడ్ లో ఫస్ట్ గిఫ్ట్ మా మధుమతి గారు. మీ పేరేంటి? సంతోష్న. సంతోష్న. రాజు లేని రాణి ఎవరు చెప్పండి? తరాజు. తరాజు, అది రాజు అవుద్ది. రాజు రండి 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 రండి. రాజు లేని రాణి యువరాణి. ఆల్రెడీ చెప్పారు కదా యువరాణి అని. ఇప్పుడు పేరేంటి? రమ్యకృష్ణ. నీలాంబరి. చెప్పు. పారాణి. రాజు లేని రాణి పారాణి. ఒకటోసారి రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్ శివగామి గారు. పొడుగు జానడే కానీ కడుపు నిండా ముత్యాలే. పేరేంటి? సవిత. సవిత గారు, పొడుగు జానడే కానీ కడుపు నిండా ముత్యాలే ఏంటి? దానిమ్మ పండు. ముత్యాలంటే తెల్లగా ఉంటాయి కదా, దానిమ్మ పళ్ళు ఎర్రగా ఉంటాయి. అప్పుడు నేను పగడాలే అనాలి. రండి. మీ పేరు? వనజ. వనజ గారు చెప్పండి ఆన్సర్. ఉల్లిగడ్డ. ఉల్లిగడ్డలో ముత్యాలు ఆడుంటాయే. పేరేంటి? పద్మ. పొడుగు జానడే కానీ కడుపు నిండా ముత్యాలే అంటే ఏంటి? బెండకాయ. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్, సూపర్. ఓకే, ఇదే హుషారుతో మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హెల్మిత్తి హబీబ్. టంగ్ ట్విస్టర్ ఇస్తాను, దాన్ని చాలా ఫన్నీగా ఎంటర్టైన్ చేస్తూ మాట్లాడాలి అంతే. ఏం పేరు? దీప. దీప గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఇంట్లోనే. బావగారు ఏం చేస్తారు? ఫైనాన్స్. ఏంటి అంత స్లోగా? ఫైనాన్స్ అని చెప్పండి, ఫైనాన్స్ అని చెప్పండి. గట్టిగా చెప్పకూడదా? నేను ఇప్పుడు స్లోగా అడుగుతా. బావగారు ఏం చేస్తారు? ఫైనాన్స్. అవునా? సరిపోయారు ఇద్దరును. వెళ్ళేటప్పుడు ఒకసారి మాట్లాడదాం. ఏం పేరు బావగారి పేరు? అనూప్ కుమార్. అనూప్ కుమార్ గారు. ముద్దుగా ఏమని పిలుస్తారు మీరు? ఏవండి. ముద్దు వచ్చినప్పుడు? ఏవండి. కోపం వచ్చినప్పుడు? ఉన్నావా ఉన్నావా. ప్రేమ? ఏవండి. రొమాంటిక్ గా? ఓకే, రెడీ. టంగ్ ట్విస్టర్ కి వెళ్దామా? ఆవు నోట్లో ఆకుకూర, బావ నెత్తిన బొక్కల బూర. ఆవు ఫీల్ అవుద్ది తొందరగా చెప్పబోతే. ఆవు నోట్లో ఆకుకూర, బావ నెత్తిన బొక్కల కూర. ఆవు నోట్లో ఆకుకూర, బావ నెత్తిన బొక్కల బూర. 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 పేరేంటి? సింధూజ. బావగారు ఏం చేస్తారు? తను సీనియర్ మేనేజర్. ఆవు నోట్లో ఆకుకూర, బావ నెత్తిన బొక్కల బూర. ఆవు నోట్లో ఆవు నోట్లో ఆకుకూర, బావ నెత్తిన బొక్కల బూర. ఆవు నోట్లో ఆకుకూర, బావ నెత్తిన బొక్కల బూర. బూర ఎలా ఊతారు? బూర అని చెప్తే సరిపోద్దా? సింబాలిక్ గా చెప్పాలి కదా. ఆవు నోట్లో ఆకుకూర, బావ నెత్తిన బొక్కల బూర. దొరికింది సంతరా ఇదే. ఆవు నోట్లో ఆకుకూర, బావ నెత్తిన బొక్కల బూర. 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 ఆకుల కూర ఆకుల కూర అంటున్నావు. 4-10 ఆకుల కూరలు చెప్పు ఫాస్ట్ గా. తోటకూర, పాలకూర, గోంగూర, బచ్చల కూర, పాలకూర. అయిపోయింది పాలకూర.
పేరేంటండి? సంతోష్న, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్, బావగారు? ఫుడ్ బిజినెస్. ఆవు నోట్లో ఆకుకూర, బావనెత్తిన బొక్కల బూర. ఫాస్ట్ గా. ఆవు నోట్లో ఆకుకూర, బావనెత్తిన బొక్కన బూర. ఆవు నోట్లో ఆకుకూర, బావనెత్తిన బొక్కన బూర. ఆవు నోట్లో ఆకుకూర, బావనెత్తిన బొక్కల బూర. ఆవు నోట్లో ఆకుకూర, బావనెత్తిన బొక్కల బూర. ఇప్పుడు మన హోటల్లో టిఫిన్ మెనూ చెప్దాం మనం. ఆవు నోట్లో ఆకుకూర, బావనెత్తిన బొక్కల బూర. ఇడ్లీ, దోశ, సాంబార్, చట్నీ చట్నీ. ఇడ్లీ, ఇడ్లీ, దోశ, దోశ, సాంబార్, చట్నీ సాంబార్, చట్నీ. చట్నీ, అందరూ కలిసి చట్నీ. చెప్దాం. ఏంటి అలసొస్తున్నారా? ఇడ్లీ, దోశ, సాంబార్, చట్నీ చట్నీ. ఇడ్లీ, దోశ, సాంబార్, చట్నీ చట్నీ. ఇడ్లీ, దోశ, సాంబార్, చట్నీ చట్నీ. సూపర్. మీ పేరు? సవిత, సవిత గారు ఏం చేస్తారు? హౌస్ వైఫ్. మీరు కాదండి బావగారు. బావగారు మొబైల్ డిస్ట్రిబ్యూషన్. నిన్ననే నా మొబైల్ పోయినప్పుడు అనుకున్నా రేపు ఎప్పుడో కొత్త మొబైల్ వచ్చే సూచిక కనిపిస్తుంది అని. ఏదో ఒకసారి ఇప్పుడు ఫోన్ చేయాలి, ఇదే ఫోను. బాబు గారికి ఒక వార్నింగ్ ఇవ్వాలి. ఇక్కడ మా తమ్ముడు ఫోన్ లేకుండా ఉంటే నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు, అర్జెంట్ గా ఫోన్ పంపని చెప్పాలి. ఓకే, అది మీ టాస్క్. ఇదిగో ఫోన్ ఎలా చెప్తారో చెప్పాలి, నాకు తెలియదు. ఇమ్మీడియట్ గా ఫోన్ రావాలి. ఓకే, హలో. ఆగండి. ఏ డైల్ చేయొద్దా? ఓకే. హలో. డ్రర్. అయ్యో. నెంబర్ కొట్టలేదు, ఏం చేయలేదు. రెడీ? ఆటోమేటిక్ తెలిసిపోతుంది. అలా ఎలా కలిసిపోద్ది? అప్పటికో ఆ లిస్ట్ చేశారు. హలో. ఏడు చెప్పు. మా తమ్ముడికి మొబైల్ కావాలంట. ఏ మొబైల్ ఇస్తారు, ఏది బాగుందో చెప్పండి. ఎవడాడు అని అడుగుతున్నారు అక్కడ. కొంచెం ఇంప్రెస్ చేసి, పాపం మా తమ్ముడు చాలా మంచివాడు, అమాయకుడు. నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. ప్లగ్గులో వేలు, ప్లగ్ లో వేలు, సిగ్గుతో కాలు. సిగ్గుతో కాలు. ఇగో ఇప్పుడు సిగ్గుపడుతూ కాలు ఇలా నలుపుతారు కదా. మంది అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? అరేంజ్డ్. అరేంజ్డ్ అయితే పెళ్లి చూపుల్లో ఆ చాటున ఏడేవాడు అక్కడున్నాడా? ప్లగ్ లో వేలు, సిగ్గుతో కాలు. రెడీ? ఫాస్ట్ గా. ప్లగ్ లో వేలు, సిగ్గుతో కాలు. ప్లగ్ లో వేలు, సిగ్గుతో కాలు. ఎక్కడే ఎక్కడే. ప్లగ్ లో వేలు, సిగ్గుతో కాలు. ప్లగ్ లో వేలు, సిగ్గుతో కాలు. వాడేడి? ప్లగ్ లో వేలు, సిగ్గుతో కాలు. వాడెక్కడే. ప్లగ్ లో వేలు, సిగ్గుతో కాలు. వాడెక్కడే. ప్లగ్ లో వేలు, సిగ్గుతో కాలు. వాడెక్కడే. సూపర్. పేరేంటి? పద్మ. పద్దు. బావగారి పేరేంటి? రత్నాకర్. ప్లగ్ లో వేలు, ప్లగ్ లో వేలు, సిగ్గుతో కాలు. సిగ్గుతో కాలు. పురుష్ పురుష్. అమ్మ బాబాయ్. సిగ్గుతో అబ్బా పురుష్. ప్లగ్ లో వేలు, సిగ్గుతో కాలు. అబ్బ పురుష్. ప్లగ్ లో వేలు, సిగ్గుతో కాలు. పురుష్. ప్లగ్ లో వేలు, సిగ్గుతో కాలు. పురుష్. అబ్బాయి ఏది? ప్లగ్ లో వేలు, సిగ్గుతో కాలు. అబ్బ పురుష్. 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 సూపర్. నువ్వు చెల్లా, నువ్వు అక్క. ఏంటి నవ్వే అలాగా? ఏదో ఒకసారి నువ్వు మళ్ళీ. అయ్యయ్యో అడుగు. అడిగితే నాకు నచ్చితే చెప్పమంట. చెప్పనా? చెప్పు. ఇటుక మీద ఇటుక పెట్టు, ఇల్లు కడుతుంది. బామలు సత్యభామలు ప్రోగ్రామ్ వచ్చి గిఫ్ట్ కొట్టు. వావ్ సూపర్. ఏం చెప్తివి? ఏం చెప్పావో అర్థం కాలేదు నాకు. ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అవుతుంది. బామలు సత్యభామలు ప్రోగ్రామ్ వస్తే గిఫ్ట్ వస్తుంది. ఆహా, ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అవుతుంది. బామలు సత్యభామల ప్రోగ్రామ్ వస్తే గిఫ్ట్ వస్తుంది. ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? ప్లగ్ లో వేలు, సిగ్గుతో కాలు. నువ్వు నవ్వేవు కదా, నవ్వేసుకోవాలి. ప్లగ్ లో వేలు, సిగ్గుతో కాలు. 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 పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం.
కాదు ఎప్పుడైనా నిద్రలో లేచి ఆయన పక్కన ఏమైందే బాబోయ్ కొంప తీసి ఆ చంద్రముఖి అరుంధతి ఏమైనా వచ్చారా? గట్టిగా చప్పట్లో. ఓకే, సో మన హల్మితి హబీబీలో అందరూ ఎరగదీశారు. ఫుల్ టు ఫన్. సో గిఫ్ట్ గెలుచుకుంటున్నారు. రండి, కంగ్రాచులేషన్స్. ఎల్బిఆర్ షాపింగ్ మాల్ గిఫ్ట్ హ్యాంపర్. అలాగే మరో గిఫ్ట్ గెలుచుకుంటున్నారు పద్దు గారు. కంగ్రాచులేషన్స్, ఎల్బిఆర్ షాపింగ్ మాల్ గిఫ్ట్ హ్యాంపర్. ఓకే, ఇక మొదలు పెడదాం మన హుషారైన రౌండ్. ఓ శివంగి, సెటప్ రెడీ, మా బాములు రెడీ. ఇక మొదలు పెడదాం గేమ్. ఆహా భలే పట్టుకున్నారు. ఏదో ఒకసారి అమ్మా అమ్మా. గేమ్ ఏంటి అంటే ఆ ప్లేట్ నోట్లో పట్టుకోవాలి, చేతులు వెనక్కి పెట్టుకోవాలి. నేను బాల్ వేస్తాను, ఆ బాల్ ముగ్గురు ఫార్వర్డ్ చేసుకుని ఆ ట్రేలో వేయాలి. ఒకవేళ ట్రేలో వేసేటప్పుడు కింద పడితే కౌంట్ కాదు. ఓకే రెడీ? 3 నోట్లో పెట్టేసుకోండి. రెడీ? 3, 2, 1 స్టార్ట్. స్లోగా వేయండి. ఇప్పుడు ట్రేలో స్లోగా. అదే టూ బాల్స్. త్రీ. Stop. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 balls. Ready? 3, 2, 1 start. 8 బాల్ కంటే ఎక్కువ బాల్ వేయాలి. మన టార్గెట్ 9. Stop. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఓకే, ఎడమవైపు బ్యాచ్ కుడివైపు బ్యాచ్ ఇద్దరు 8 బాల్ ఈక్వల్ గా వేశారు కాబట్టి గేమ్ టై అయింది. సో ఇప్పుడు ఎవరు విన్నర్స్ అని తెలియాలి అంటే ఏం చేయాలి అంటే డైలాగ్ వార్. నేను హీరో పేరు చెప్తాను, టక్కన హీరో డైలాగ్ చెప్పాలి. ఎక్కడ ఆగిపోతే వాళ్ళు ఓడిపోయినట్టు. ఓకే, చిరంజీవి. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఓకే, చిరంజీవి. భాషలో నాకు నచ్చిన ఒకే ఒక పదం క్షమించడం. సూపర్. బాలయ్య బాబు. దబిడ దిబిడ దబడనే. దబడ దబడ దబడా. దబిడ దిబిడ దబిడ. దబిడ దిబిడే. సూపర్. నెక్స్ట్ బాలయ్య బాబు. ఒకరికి నేను ఎదురొచ్చినా నాకు ఒకరు ఎదురొచ్చినా వాళ్ళకే రిస్క్. ఎన్టీఆర్. చిన్న ఎన్టీఆర్. ఎన్టీఆర్ యంగ్ టైగర్. కరెంటు తీగ సన్నం ఉంటది కానీ దాన్ని ముట్టుకుంటే చాకు కొడుతుంది. సూపర్. డైలాగ్ వార్ లో ఎన్టీఆర్ గారి డైలాగ్ చెప్పేసి ఇటు వాళ్ళు విన్నర్. ఇక మొదలు పెట్టేద్దాం మనసులో మాట.
తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల్ని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు పద్మ గారు. పద్మ గారు రండి. పద్మ గారు ఎలా ఉన్నారు మా? ఇప్పుడు బాగున్నానండి. ఇప్పుడు బాగున్నాను అంటే ఏదో ఒక సంఘటన జరిగింది, అవును. హ్యాపీగా కాని విషయం, సో అది మాతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నారు మన ఫ్యామిలీతో. సో ఏం జరిగింది? ఒక 1 year బ్యాక్ అండి, నాకు షాప్ ఉంది, క్లాత్ సెంటర్. ఇంటికి వెళ్దామని రోడ్డు మీదకి వెళ్ళాను ఆటో కోసం. ఆటో ఎక్కుతుంటే వెనక నుండి 2-wheeler వచ్చి నన్ను గుద్దిందన్నమాట. అప్పుడు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ చూస్తున్నారు కానీ ఎవరు వచ్చి కూడా హెల్ప్ చేయలేదు. నేను పడిపోయాను, స్పృహ కోల్పోయాను కూడా. నాకు కూడా ఏం తెలియదు. అప్పుడు ఒక అబ్బాయి తీసుకొని మా ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకెళ్ళి ఆటోలో అక్కడ దించేసి వెళ్ళిపోయాడు. మీకు స్పృహ లేదు కానీ ఆ అబ్బాయికి మీ ఫ్రెండ్స్ తెలుసు? తెలుసండి, ఆ దానివల్ల అబ్బాయికి మా ఫ్రెండ్స్ తెలుసు. అదే స్ట్రీట్ లో ఉంటాడు ఆ అబ్బాయి. మా ఫ్రెండ్స్ మా ఇంట్లో వాళ్ళకు మా వారికి చేద్దామండి, ఆయన కూడా బెడ్ సిక్ అయి ఉన్నారు. ఆయనకి చెప్తే కంగారు పడతాడని ఎవరికి చెప్పకుండా మా ఫ్యామిలీ మెంబర్స్ దూరంగా ఉంటారు. వచ్చేసరికి 4-5 hours పడుతుంది అనమాట. అప్పటి వరకు నన్ను ఆటోలో తీసుకొని హాస్పిటల్లో జాయిన్ చేసి వాళ్ళే నన్ను పట్టుకొని స్కానింగ్ కాడికి ఎక్స్రేలు అవన్నీ తీయించారనమాట. అప్పుడు నేను స్పృహ లేను. వాళ్ళు పలకరిస్తున్నారు, పద్దు ఎలా ఉన్నావు అంటే నేనేం మాట్లాడట్లేదంట. స్పృహ కోల్పోయి బ్లడ్ మొత్తం వచ్చేసి కింద పడి ఉన్నానన్నమాట. అన్ని వాళ్ళే చూసుకున్నారు. నాకు 5 ఫ్రెండ్స్ అండి. నిజంగా స్నేహానికి ఉన్న విలువ వాళ్ళే చెప్పారు నాకు. అలాంటి స్నేహం దొరకడు కూడా నా అదృష్టమే. అప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేసి అన్ని ట్రీట్మెంట్ అంతా ఇప్పించారు. మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చే వరకు ఒక రోజు మొత్తం వాళ్ళే చూసుకున్నారు నన్ను. వాళ్ళు లేకుంటే కూడా నేను ఉండకపోతున్నాను. చాలా మంది నన్ను చూసిన వాళ్ళు ఈమె ఇంత తొందరగా లేస్తుందా లేవదా, అసలు ఇన్ని రోజులు బెడ్ సిక్ అవుతుందా అని అనుకున్నారు. ఒక రోజు తర్వాత మా వారికి చెప్పారు. అప్పటి వరకు ఒక రోజు మొత్తం వాళ్ళే చూసుకున్నారు. అపర్నిషలు నా దగ్గరే ఉన్నారు, నన్నే చూసుకుంటున్నారు. వాళ్ళకి ఏం ఇచ్చినా కూడా నేను రుణం తీర్చుకోలేను. ఆన్ దిస్ నోట్ ఒక్క మాట చెప్పాలి ఏంటి అంటే, సో రిలేటివ్స్, చుట్టాలు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు చెయ్యని పని కూడా ఫ్రెండ్సే చేస్తారు. ఎక్కడే కాదు, ఏ సిచ్యువేషన్ లో ఉన్నా. అండ్ మనం కూడా మెయిన్ థింగ్ మనసులో ఉన్న మాటని అక్క, తమ్ముడు, అమ్మ, నాన్నల కంటే ముందు ఒక ఫ్రెండ్, ఒక బెస్ట్ ఫ్రెండ్ కి చెప్పుకోగలుగుతాం. సో అక్కడి నుంచి డెఫినెట్ గా రియాక్షన్ వస్తుంది మనకి, ఏం జరిగినా, మంచి జరిగినా, చెడు జరిగినా. సో ఎనీ టైం ఫ్రెండ్స్ అనేవాళ్ళు లేకపోతే అసలు లైఫ్ లేదు. అండ్ అది మీ విషయంలో బాగా ప్రూవ్ అయింది. మనము వెళ్తూ ఉంటామండి, ఎవరికి ఏం ఆపద వచ్చినా, యాక్సిడెంట్ అయినా కొంచెంసేపు నిలబడి వాళ్ళది ఏదో చూసేసుకొని వాళ్ళని మంచి చేసి హాస్పిటల్లో ఎక్కడైనా జాయిన్ చేసి మన ధర్మం మనం కాపాడుకోవాలి. ఇది నేను ఇచ్చే సందేశం. మీరందరూ గుర్తించాలని నా ఉద్దేశం. చాలా మంది దేనికి భయపడతారు అంటే, చాలా మంది సో ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే ఆ పర్సన్ తీస్తే మళ్ళీ కేసు, పోలీసులు పిలిచి ఇలా భయపడతారు. బట్ అలా ఆలోచించడం వల్ల ఒక లైఫ్ పోతుంది. సో ఏం జరిగినా వీడియోలు, ఫోటోలు తీయకుండా ముందు ఆ పర్సన్ ని హాస్పిటల్కి రీచ్ అయ్యేలా మనం ప్లాన్ చేసుకోవాలి. అండ్ మీ ఫ్రెండ్స్ ఇక్కడే ఉన్నారు అన్నారు కదా, మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఒకసారి పిలవండి. సూపర్! ఈ ఫ్రెండ్స్ ఒకసారి గట్టిగా చెప్పట్లు. మీ ఇద్దరు కలిసి మీ ఫ్రెండ్ పద్దు గారికి ఈ గిఫ్ట్ ఇవ్వండి. ఇది ఇవాళ మన బామలు సత్య బామలు. మరో ఎపిసోడ్ తో, మరో ప్లేస్ లో, మరింత ఎంటర్టైన్మెంట్ తో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి డీటెయిల్స్ పంపించండి. అందరం కలిసి కుమ్మేద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. టిల్ దెన్ బై బై.